కమిషన్లకు ఆశపడి ప్రైవేట్ సెక్టర్ను ప్రోత్సహించేటువంటి పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇవాళ ప్రైవేట్ సెక్టర్ ఇస్తున్నటువంటి ప్రోత్సాహం ముందు పబ్లిక్ సెక్టర్ కానీ కోఆపరేటివ్ సెక్టర్ కానీ అసలు ఎందుకు కూడా పనికిరావు. మీరు పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే అసలు ఒక్కొక్క అగ్రిమెంట్ చూస్తే ప్రైవేట్ కంపెనీతో పరిశ్రమలు పెడుతున్నాయి. అసలు ఎన్ని వందల వేల కోట్లు వాళ్ళు ఫ్రీగా వాళ్ళకి దానం చేస్తున్నారో మనకే అర్థం. ఇవాళ సింపుల్ గా అక్కడ విజయవాడ పక్కన వాళ్ళకు నుల్లు మాలని చెప్పి ఒక మాల్ ఇచ్చింది ఓల్డ్ ఆర్టిస్ట్ దాంట్లో 6 ఎకరాలు ఇవ్వడం. వీళ్ళు 99 సంవత్సరాలు లీజ్ ఇచ్చి దానిపైన అనేకమైన సబ్సిడీలు కల్పించి వాడు ఏం చేస్తాడంటే కల్పించడం వాడు జేబు నుంచి రూపాయి పెట్టాడు. అదే దాని భూమిని బ్యాంకులకు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి వాటిని ఏదో పెద్దగా ప్రాజెక్ట్ కట్టినని చెప్తుంది. వాళ్ళకి అన్ని జిఎస్టీలు మాకు ఎగ్జామ్షన్ రకరకాల ఎగ్జామ్షన్. ఇట్లా ఒక ఉదాహరణ మాత్రం చెప్తున్నాం. మన రాష్ట్రంలో కూడా అట్లా అనేకమైనటువంటి పరిశ్రమలు ఈ పరిశ్రమల పేరు మీద ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కానీ పేదవాళ్ళు వృత్తిని నమ్ముకున్నటువంటి కళాకారులకు ₹1 ఇవ్వడానికి కూడా కోఆపరేటివ్ సెక్టర్ వాళ్ళకి మనసు వస్తుంది. ఎందుకంటే అందులో కమిషన్. సో మరి వాళ్ళు జరుగుతున్నటువంటి పద్ధతి దీన్ని మనం ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మేము మొదటి నుంచి కూడా అనేకమైన లెక్కలు తీసుకొచ్చేసి ప్రజలకు తెలియజేసుకున్నాం. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఇంతకుముందే చెప్పిన 7,38,000 కోట్లు గత 2 సంవత్సరాల 4 నెలల్లో ఖర్చు పెట్టారు. కానీ చేనేతలకు వచ్చేస్తే ఒక 400 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు లేక కాదు, వీళ్ళకి ఎందుకు ఖర్చు పెట్టాలి? వీళ్ళు ఖర్చు పెడితే వీళ్ళు ఆర్థికంగా ఎదిగితే మా దుకాణాలలో మా ఫ్యాక్టరీలలో పనిచేస్తుడేవు, ఇవాళ మా వ్యవసాయంలో పనిచేస్తుడేవు. కాబట్టి వీళ్ళని అణచివేయాలి, వీళ్ళకి ఎలాంటి ఆర్థికపరమైనటువంటి స్వాతంత్రం ఉండకూడదు అనేటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి పాలకులు ఉన్నారు. కాబట్టి ఇవాళ బడుగుబడిన వర్గాల జీవితాలు ఈ విధంగా ఛిద్రమైపోయింది. అందుకొరకే మనం ఇవాళ బడుగుబడిన వర్గాలు తమ హక్కుల కొరకు పోరాటం చేయాల్సిన అవసరం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏంటంటే ఒక పుణ్యభూమి. అనేకమైన ఉద్యమాలు ఈ రాష్ట్రంలో జరిగాయి. 1946లో ఎప్పుడైతే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందో దాదాపు 4,000 మంది అమరలేదు. తర్వాత మలి దశ తెలంగాణ ఉద్యమం కొరకు మరొక 2,000 మంది బలయ్యారు. భూమి కొరకు సాగినటువంటి నక్సలైట్ ఉద్యమాలలో ఒక 10,000 మంది బలయ్యారు. ఎంతండి మొత్తం ఈ బలిదానం కట్టని ఎన్ని ఉద్యమాలు జరిగినా మళ్ళా అధికారం అనేది మళ్ళీ ఆధిపత్య కులాలకి పోయింది. వాళ్ళేమో ఎన్ని చేసినా ఎంత చెప్పినా వాళ్ళ అధికారం వదులుకోదలుచుకోలే, వాళ్ళ సంపద వదులుకోదలుచుకోలే, మన మీద ఆధిపత్యం వదులుకోదలుచుకో. అందుకొరకే ఇవాళ బలహీన వర్గాలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చెప్పేది ఏంటంటే ఈ బడ్జెట్ లో మనకు జరుగుతున్న అన్యాయాలు పక్కన పెడదాం. మొట్టమొదట ఈ చేనేత రంగానికి సంబంధించి ఏదైతే వీళ్ళు చేసుకోను ఉరిదీయాలని చెప్పేసి టెండర్ పద్ధతి తీసుకొచ్చిందో ఈ పద్ధతిని సంపూర్ణంగా వ్యతిరేకించాలి. అదేవిధంగా చేనేత రంగానికి సంబంధించి రావాల్సినటువంటి ప్రతి ఒక్క రూపాయిని రాబట్టడానికి మనం పోరాటం చేయాలి. ఐకమత్యంలో మనం ముందుకు పోవాలి. అయితే ఇక్కడ మాట్లాడినటువంటి భక్తులందరూ కూడా చెప్పింది ఏంటంటే ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేస్తే బాగుంటుందని చెప్పింది. నేను ఇప్పుడు డైరెక్ట్ కార్యక్రమానికి వచ్చేస్తాను. సో తప్పకుండా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ మనం వేసుకుందాం. అందుకు మనము కలిసి పనిచేద్దాం. అందరం కలిసి ఏం చేద్దాం అనేది ఒకటి. రెండవది, ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మనం రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలలో మనం చేనేత కార్మికులు మరియు ఇతర మన బీసీ కులాలు మనతో కలిసి వచ్చే వర్గాలతో కలిపి ఒక మీటింగ్లు పెట్టాలి. నెక్స్ట్ మీటింగ్ మనం వరంగల్ అనుకున్నాం. వరంగల్ కానీ కరీంనగర్ కానీ, ఎందుకంటే ఆ ప్రాంతంలోనే ఈ టెండర్ విధానం చాలా ఎఫెక్టివ్ కనిపిస్తుంది. కాబట్టి ఆ 2 జిల్లాలలో మొదలు మనం స్టార్ట్ చేద్దాం. సో నేను దానికి మన చిక్క దేవదాస్ గారు కానీ, అదేవిధంగా మన వనం శాంతి కుమార్ గారు ఉన్నారు, వారు మొదలై పోరాడేది. తర్వాత మన సీతారాం గారు ఉన్నారు. మన అందరం కలిసి కూర్చొని ఖచ్చితంగా ఈ ఒక జాయింట్ యాక్షన్ కమిటీతో పాటు మనం జిల్లా లెవెల్లో మనం మీటింగ్ ఏర్పాటు చేద్దాం. ప్రజలను కూడా పెద్ద ఎత్తున తరలించాలి. ఏదో మనం ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా ఒక 100-200 మంది కూర్చుంటే లాభం లేదు. కనీసం పాలకుల గుండెల్లో గుబులు పుట్టాలంటే ఓ 5,000 మంది 10,000 మందితో ఒక మీటింగ్ పెడితే తప్ప
ఇవాళ ఆ సొమ్ము వాడిది కాదు, చెమటోడ్చి మనం కడుతున్నటువంటి ట్యాక్స్ల ద్వారా ప్రభుత్వానికి చేకూరుతున్నటువంటి ఆదాయం. మేము కష్టపడి మీకు ప్రభుత్వానికి ఆదాయం ఇస్తే ఆదాయం మాకు ఖర్చు పెట్టడానికి నీకు వచ్చిన బాధ ఏంటి? నీవేమో పోయిన దగ్గర అక్కడ 100 కోట్లు ఇస్తా, ఇక్కడ 1000 కోట్లు ఇస్తా, వాళ్ళు అందాల కోట్లకు 300 కోట్లు గద్దరు మనం మీరు వేడుకలు జరపద్దని అనట్లేదు. గదం పిలిపివేయవచ్చు. ఒక్క దాని ఖర్చుకు హైటెక్ సిటీలో 15 కోట్లు ఖర్చు పెట్టింది. ఇవాడ కోసం అండి. అంతకుముందు రవీంద్రభారతిలో జరపలేదా? ఏమొచ్చిందంటే అక్కడ ఒక పాట పాడే సింగర్కు ఒక యాంకర్కి ₹1 కోటి ఇస్తారు. ఇక్కడ చేనేత కార్మికులకి వచ్చేసి మీకు బడ్జెట్ ఇవ్వడానికి మనసు రాదు. ఎవరి కోసము ఎవరు ఖర్చు పెడుతుండ్రు, ఎట్లా ఖర్చు పెడుతుండ్రు? సో ఇవన్నీ మనం ప్రశ్నించకపోతే వాళ్ళు ఇష్టారాజ్యం అనుకుంటున్నారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ లాస్ట్ ఇయర్ ఖర్చు పెట్టు మాకేమి ఇచ్చిందండి? ఏమనంటే బడ్జెట్లో డబ్బులు లేవు, మేము ఇవ్వలేకపోతున్నాం, మీరే ఉండండి, రండి, మీరు చేయండి, ఎట్లా చేస్తున్నారని పరిపాలించండి అని చెప్పుకుంటారు. అయ్యా 1,00,000 కోట్లకు తక్కువ ఇవ్వాలి. 1,00,000 కోట్లకు తక్కువ ఎప్పుడో 2013లో అంటే తెలంగాణ ఎప్పుడన్నా మొదలు ఆ ప్రాణహిత ప్రాజెక్టు ఉండే. ఆ ప్రాజెక్టులో పనిచేసినటువంటి 7,000 కోట్లు 8,000 కోట్ల బకాయిలు ఉంటే ఆ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయకపోతే ఇలా రాగానే అక్కడక్కడ క్లియర్ చేసి ఇచ్చింది. మరి మాకెందుకు చేయడం? 7,000 కోట్లను ఉడికని ఇచ్చేసినాం. మేము అదే చెప్తున్నాం మొదటి నుంచి. తెలంగాణను ఆంధ్రప్రదేశ్ గత 20 సంవత్సరాలుగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద సామాన్యుల కట్టుకొట్టి వీళ్ళు దోస్తున్నారు. బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు, ఎస్టీ కార్పొరేషన్లు ఇవన్నిటిని పండబెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు అనుకుంటున్నారు. ఇవ్వడం కోసమే ఇరిగేషన్కు మేము వాటిని ఏం వద్దనట్లు. కానీ వీళ్ళు చేస్తున్న పని ఏంటి? ఇదే సీఎం రైతులకు రుణమాఫీ చేస్తాను నేను మాట్లాడినానని చెప్పి 2 లక్షల వరకు రుణమాఫీ చేసి 25,000 కోట్లు అప్పు చేసి ఇచ్చింది. అలా ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నాయి? బ్యాంకులు ఎవరు ఇచ్చింది 2 లక్షల రూపాయలు రుణమాఫీ రుణాలు తీసుకొడితే అందులో 25% కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు, 75% మంది ఓసీలు. నీ వర్గాల కొరకు నువ్వు 25,000 కోట్లు అప్పు తెచ్చి మరి రుణమాఫీ చేస్తావు, మాకేమో బడ్జెట్లో పెట్టిన అంశం తెలియదు. సో ఇవన్నీ మనం ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము అడుగుతుంది ఏంటండి? ఆఫ్టర్ ఆల్ 25,000 కోట్లలో మనం పక్కన ఒక 0 తీస్తే 250 crores, 2 0 తీసినా 250 crores. మనం ఏమన్నా ఇల్లు అడిగిన మా వాళ్ళకు అందులో చేనేత కార్మికులకు పక్కన పోతే తమిళనాడులో సెపరేట్ బడ్జెట్ ఉంటుంది. చేనేత కార్మికుల గృహాల కొరకు, ఇన్సూరెన్స్ కొరకు, తర్వాత యాభై మీద సబ్సిడీ కొరకు, మార్కెటింగ్ సబ్సిడీ, ఎన్ని రకాలైనటువంటి సబ్సిడీ స్కీమ్స్ పక్క రాష్ట్రాల్లో అమలవుతుంటే ఈ రాష్ట్రానికి ఏమొచ్చిందండి? పోనీ మాట్లాడితే వాళ్ళు తెలంగాణ అతిపెద్ద ధనికవంతమైన దేశం. ఎక్కడ ధనికవంతం దేశం? చేస్తున్న అప్పులేంది? నువ్వు వచ్చినాక కూడా 3,30,000 కోట్లు అప్పు చేసినాం. గత 28 నెలల్లో 3,30,000 కోట్లు అప్పు చేసినాం. తక్కువ చేసిందా? ఇన్ని కోట్ల అప్పులు చేస్తారు, ఇష్టమైనటువంటి ఖర్చు పెడతారు. ఈ బీసీలకు, చేనేత వర్గాలకు, మిగతా కులాలకు వచ్చేసే వరకు మాత్రం మేము రూపాయి రండి మా దగ్గర ఫ్రీగా బానిసలుగా పనిచేయండి, తక్కువ జీతాలకు మాకు పనిచేయండి. ఇదే కదా మీ యాటిట్యూడ్. సో దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళందరూ కూడా ఐక్యం కావాలి. ఇవాళ మన ఐక్య కార్యాచరణ కమిటీ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ అన్నారు, ఆ కమిటీ చేద్దాం. అదేవిధంగా తొందరలో, సాధ్యమైనంత తొందరలో మనం వరంగల్ సభ, కరీంనగర్ సభ ఏర్పాటు చేద్దాం. ఒకవేళ ప్రభుత్వం ఈరోజు మన అనిల్ గా చెప్పినట్టు రేపు చర్చలకు రమ్మని పిలిస్తే ఎస్సీల నుంచి ఒక కమిటీ చేద్దాం, ఆ కమిటీ వాళ్ళు వెళ్తారు. సో మేము వెళ్తే వెళ్తాం, లేకుంటే లేదు, కమిటీ మాత్రం వెళ్ళాలి. ఒకవేళ అది సాల్వ్ అయినా మనం యాక్షన్ ప్లాన్ ఉండాల్సిందే. ఎందుకంటే మన చేనేత రంగానికి మిగతా ఇష్యూల గురించి కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడనే కాదు, ఒకవేళ సాల్వ్ కాకపోయినా మరింత కోపంతో మనం ముందుకు పోవాలి. ఎక్కడికి ఏంటంటే చేనేత రంగానికి సంబంధించి ఈ రాష్ట్రంలో కనీసం ఒక 10 సభలు మనం 10 సెంటర్లలో పెట్టకపోతే చేనేత రంగానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ప్రజలకు తెలియదు. అది చేనేత రంగం కావచ్చు, లేదా పౌర్ణమి రంగం కూడా కావచ్చు. పక్క రాష్ట్రంలో
సర్టిఫికెట్స్ హ్యాండ్లూమ్ తీసుకున్నారు. ఈ రాష్ట్రం ఏం పుట్టిందండి? ఇంచుమించు సేమ్ బడ్జెట్ ఉంది వాళ్ళకు మనకు. మరి వీటి ఇవ్వడానికి మోసపోదు. అక్కడ చేనేత కార్మికులు నెలకు 3,000 ప్రతి కార్మికులు తీసుకున్నారు. ఇక్కడ చేనేత మిత్రం మేము పెడతామని చెప్పి బడ్జెట్ లో మీరు మీ మేనిఫెస్టోలో పెట్టి ఆ మిత్ర గురించి మర్చిపోయింది. ఇప్పుడు అవన్నీ అడిగినామా మనం? మేము ఎట్లయితే కామారెడ్డిలో మీరు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో అందులో 21 హామీలు ఇచ్చిందో అందులో చేనేత హామీ కూడా ఉంది. మొత్తం మర్చిపోయింది. అవన్నీ పక్కన పెట్టేద్దాం. మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఏజెండా వాళ్ళ చేనేత వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద 18 కులాలు అన్నారు మన రాజేశ్వర్ గారు. 18 కులాలను కూడా కలుపుకోవాల్సిందే. మేము కోరేది ఏంటంటే అందరూ రావాలి. ఇవాళ ఏమైపోతుందంటే ఈ వర్గానికి సంబంధించినటువంటి మీటింగ్ అంటే ఓన్లీ మన దాంట్లోనే ఒక 10 సంఘాల నుండి నేనెందుకు పోవాలి మానకెందుకు పేరు నేనెందుకు పేరు అనుకుంటున్నారు తప్పు. మన జాతి నశించిపోయినప్పుడు మనకు గౌరవం ఉండదు. వాళ్ళ పోరాటం ఏంటంటే మన అస్తిత్వ పోరాటం. అందరం కలిసి మనం మన అస్తిత్వం కొరకు పోరాటం చేస్తున్నాం. ఈ జాతి పోయినప్పుడు ఈ వృత్తి నశించినప్పుడు ఇక మనం ఉండేందుకు లేకెందుకు? ఎవరి కొరకు మనం ఉన్నట్టు? మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. అందుకని అంబేద్కర్ గారు చెప్పి రాజ్యాధికారం లేకపోతే ఆ జాతులు నశిస్తాయి. వర్చువల్ గా కరెక్ట్ గా మనకు ప్రూవ్ అవుతుంది. మన ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు కాబట్టి వృత్తి నశించిపోతుంది. సో అందరం కూడా ఇవాళ కొంత స్వార్థం తగ్గించుకోండి. నేనైతే ఎప్పుడైతే నాకు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాలి, నేనే నాయకులు ఉండాలని నేను ఎవరు వచ్చినా సరే కలుపుకుందా మీటింగ్ పెట్టినాం. ఈ మీటింగ్ తను మామూలు పెడుతున్నాడు ఇట్లా దేవదాస్ గారు వారికి అప్పచెప్తామంటే చెప్పాను. నేనే పెట్టాలి, నేనే ఉండాలని నాకేం లేదు. మనకు కావాల్సింది అక్కడ ఉద్యమం నడవాలి. ఆ ఉద్యమం ప్రజలకు చేయాలి. ప్రజలకు ఏం అన్యాయం జరుగుతుందో తెలియాలి. ఆ విషయంలో మనం స్పష్టంగా ముందుకు పోవాలి. సో మరి మళ్ళీ ఒక 2-3 డేస్లోనే ఒకవేళ రేపు దిన సీఎం అపాయింట్మెంట్ దొరికితే సంతోషం, లేకపోతే ఎల్లుండి దొరికిన సంతోషం. ఎవరు పోవాలని మనం ఒక కమిటీ పెట్టి డిసైడ్ చేసుకుని పంపిస్తాం. అట్లనే నెక్స్ట్ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఖచ్చితంగా వరంగల్, కరీంనగర్ ఎక్కడ ఒక మొదటి సమావేశం ఏర్పాటు చేస్తాం. ఒక 5,000 మందికి తక్కువ కాకుండా ఆ సమావేశం ఉండాలి. సో నేను మన వనం శాంతి కుమార్ గారు ఉన్నారు, వారు గతంలో 5,000 మందితో హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ దిగ్బంధం చేసినాను. సో మరి మీ యొక్క అనుభవాన్ని దీనికి రంగరించి మన ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళండి. మీరు నాయకత్వం వహించినా నాకేం బాధ లేదు. బట్ అది గ్రామ అంటే మనం జిల్లాలకు పోవాలి, గ్రామాలకు పోవాలి, ఐక్యత అనేది కూడా స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. ధర్మబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ మనం ఎట్లా సాధిస్తున్నాం, ఒక్క పైసా కూడా వదలకుండా కూడా గవర్నమెంట్ మీద పోరాటం చేయాలి. నేను చెప్తున్నా 7,38,000 కోట్లు ఖర్చు పెట్టిన చెప్పు, మా బడ్జెట్ ఎందుకు ఖర్చు పెట్టమండి? పోయిన సంవత్సరం 2,82,000 కోట్లు ఖర్చు పెట్టింది. 3 లక్షల కోట్ల బడ్జెట్, 3,04,000 కోట్ల బడ్జెట్ లో 2,82,000 కోట్లు అంటే దాదాపు 95% ఖర్చు పెట్టాం. నా బడ్జెట్ నాకు అలాంటి చేసింది ఎందుకు ఖర్చు పెట్టాం? మా బడ్జెట్ ఎక్కడ డైవర్ట్ చేస్తున్నాము? ఎవరి కొరకు డైవర్ట్ చేస్తున్నారు అంటే ఎంతసేపు కాంట్రాక్టర్లు, కమిషన్లు తప్ప ఇంకా వేరే పనికి రావాలి. ఈ ప్రశ్న మనం అడుగుతలేం కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. కడుపు మండుతుంది. ఈ కడుపు మంటను ఎంత జలార్చుకోవాలనే విషయం కొరకే ఇవాళ మేము రాయండి. అది కూడా తెలుస్తారు ప్రజలు రేపు.